దేశాన్నే నేతలారా వాళ్ళతో మీకొచ్చే ముప్పెంటిదో రాష్ట్రాలనే నేతలారా అన్నలుంటే మీకు భయం ఎందుకో దేశాన్నే నేతలారా వాళ్ళతో మీకొచ్చే ముప్పెంటిదో రాష్ట్రాలనే నేతలారా మీకు భయం ఎందుకో దేశాన్నే నేతలారా వాళ్ళతో మీకొచ్చే ముప్పెంటిదో కగార్ని నిలిపివేయాలి. అట్లాగే ఆదివాసీ బిడ్డల మీద హత్యలు ఆపాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలి అనే నినాదంతో ఈరోజు జవహర్ నగర్లో క్రాంతి కళా బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్కి మొదటిగా వందనాలు. వేదిక మీద ఉన్న పేరున్న ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న పేరున ప్రతి ఒక్కరికి, పెద్దలకు అందరికీ మీ చెల్లె మీ బిడ్డ తరఫున విప్లవాల వందనాలు. మనము ఇందాక అన్నట్టు ఆపరేషన్ కగార్కి సంబంధించింది భారతదేశం మొత్తం ప్రతి చోట ఎవరు తోచిన విధంగా వాళ్ళు ఖండిస్తున్నారు. వాళ్ళు చైతన్యవంతం కావచ్చు, చైతన్యవంతం కాకపోవచ్చు, కానీ ఆ హత్యాకాండ చూస్తుంటే సామాన్యమైన ప్రజలకు కూడా గుండె కరిగిపోతుంది, గుండెలో ఒక భయం ఏర్పడుతుంది. అంటే చిన్న చిన్న పిల్లలు, అందరు 25 ఏళ్ళు ఉన్న పిల్లలు, వాళ్ళని చంపేసి కుక్కలని పందులని నకల్ని కట్టినట్టు పట్టుకొని పోవడం భారతదేశాన్ని కలిచివేసింది. ఇది అన్ని లెఫ్టిస్ట్ పార్టీలు, అన్ని పొలిటికల్ పార్టీలు, అన్ని ఉద్యమ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, కళాకారులు అందరూ ఐక్యమై నడుపుతున్న ఒక యుద్ధం అని నేను భావిస్తున్నాను. ఆ యుద్ధంలో భాగంగానే పోయిన నెల గద్దర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో, అట్లాగే శ్రీమతి విమలా గద్దర్ గారు ఈ ఆపరేషన్స్ అవుతుంటే మనం ఈ 3 నెలల నుంచి మాట్లాడుతున్నాం, కానీ ఆమె 1 ఇయర్ నుంచి చెప్తుంది అందరిని చంపేస్తున్నారు, అందరిని చంపేస్తున్నాడు, ఈ మోడీ ప్రభుత్వం మళ్ళా వచ్చింది, నాన్న చెప్పినాడు వీడు అందరిని చంపేస్తుంటాడు, అర్బన్ నక్సల్ని చంపేస్తుంటారు, ఏమైనా చెయ్యాలి అని తను ఎలక్షన్ టైం అప్పటి నుంచే చెప్తుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ అవ్వగానే చెప్పింది ఫస్ట్ ఎన్కౌంటర్లే, ఇంకా చూడు చంపేస్తూనే ఉంటాడని. తను గద్దరన్న భార్యగా, తను సిఎల్ యాదగిరి అన్న ఆధ్వర్యంలో, గద్దర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో మేము ఒక వినతి పత్రం, అందరం కలిసి ఒక వినతి పత్రము మన గవర్నర్ గారికి ఇచ్చాం. అట్లాగే రిజిస్టర్ పోస్ట్లో మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి, హోంశాఖ మంత్రి గారికి, ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ గవర్నర్కి, అక్కడ ప్రెసిడెంట్ గారికి ఒక వినతి పత్రాన్ని అందజేశాం. సో ఈ ఉద్యమం ఏ విధంగా తీసుకుపోవాలి, ఈ ఉద్యమ రూపము ఒక నిర్మాత్మకమైన, అక్క చెప్పినట్టు ఒక నిర్మాత్మకమైన భాగంలో తీసుకుపోవాలి. ఇది చాలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది మొదటి రూపం. రెండో రూపం ఇంకే విధంగా చేస్తాం. మనమందరం వస్తున్నాం, కూర్చుంటున్నాం, మరి మామూలు సామాన్య వాళ్ళ ఇళ్ళనే ఉంటున్నారు కదా, ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోతున్నారు కదా, సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, విద్యార్థులు వాళ్ళు ఫోన్లో బిజీ ఉన్నారు కదా, వాళ్ళని ఎలా కలుపుకుందాం అనేది రెండో అంశం. ఎలా కలుపుకుందామంటే సింపుల్గా అంటాం, బిడ్డ ఒక లెటర్ రాయి, ఫోన్లో వాట్సాప్ చేసేస్తా అంటే కాదు, ఒక మెసేజ్ పెడితే అంటే కాదు, ఒక చిన్న పత్రం తీసుకోండి. స్టాప్ ఆపరేషన్ కగార్, స్టాప్ కిల్లింగ్స్ ఆన్ ఆదివాసీస్, గో ఫర్ పీస్ టాక్, సేవ్ కాన్స్టిట్యూషన్ అని ఒక 4 పదాలు రాసి సిటిజన్ ఆఫ్ ఇండియా అని రాసి ఫోల్డ్ చేసి ఒక రిజిస్టర్ పోస్ట్, 1,00,000 రిజిస్టర్ పోస్ట్ అని మేము అనుకున్నాం. మనకు లాస్ట్ రౌండ్ టేబుల్ 1,00,000 వినతి పత్రాలని సేకరిద్దామా, లేకపోతే మనం ఒక 10 మంది ఎంచుకుందాం. నేను ఒక 10 మందిని పంపిస్తా, ప్రూఫ్లు పెడతాం. మీరు నెక్స్ట్ మీటింగ్కి నేను 10 మంది లెటర్లు పంపించిన ప్రెసిడెంట్ గారికి, గవర్నర్ గారికి, ప్రెసిడెంట్ ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, అట్లా 1,00,000 వినతి పత్రాలు పంపిస్తే ఇది ఒక ఉద్యమ రూపం అవుతుంది. అన్ని వర్గాల వాళ్ళని తీసుకోవడం అవుతుంది. అదొక రెండో అంశం. మూడో అంశం ఇందాక అక్క చెప్పినట్టు మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చెప్పారు, సుమోటోగా ఆల్ ఐక్య కార్యాచరణ కమిటీ వాళ్ళంతా సుమోటోగా సుప్రీంకోర్టులో ఒక ఫైల్ దాఖలు చేయాలి. ఎవరైతే ఏ మనిషి అయితే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పోతున్నాడు,
చాలా విధంగా అవుతున్నాయి. ఇందాక అన్నట్టు నక్సలైట్లు ఏమైనా దొంగలా అని అన్నయ్య చాలా నీట్గా చెప్పాడు. నేను చాలా ఆపోజిట్. నక్సలు ఏమైనా దొంగలా, ఏమైనా రేపిస్టులా, ఏమైనా దళారిలా, మన ఇంట్లో వచ్చి దోచుకుపోతున్న దొంగలా, అన్న అక్కలు తమ్ముళ్ళు మోసం చేసే మనుషులా కారు కదా. మరి వాళ్ళకి ఒక డెడ్ లైన్ ఇచ్చి ప్రధానమంత్రిగా డెడ్ లైన్ ఇచ్చారు. నేను వచ్చి పలానా రోజు చంపుతున్నా అంటే క్రిమినల్ కేసు పెట్టాలి. ఉన్న కేసులన్నీ పెట్టి ఆయన మీద ఫోటో పెట్టి జీవితకాలం జైలు వేయాల్సిన పరిస్థితి, లైఫ్ టైం జైలు వేయాల్సిన పరిస్థితి బీజేపీ ప్రభుత్వానికి. సో ఇది మూడో అంశం. ఈ మూడో అంశాన్ని చివరిగా పెద్దలు కూర్చొని, ఒకటేమో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ పిలిస్తే మీ చెల్లగా మీ బిడ్డగా ఏ పార్టీలు ఉన్నా గుండెల ఎరుపు అంటే నేనేమన్నానంటే, ఆయన ఏమన్నారంటే ఆపరేషన్ కగార్ ద్వారా నక్సలిజంని తుదిముట్టిస్తామన్నారు. నక్సలిజం అంటే ఏది? మీరు దేని తుదిముట్టించాలి? కన్నీలను, కష్టాలను, అసమానత్వాలని, కులాన్ని, మతాలని, రేపిస్టులని, దళారని తుదిముట్టించండి. ఈ సమస్యని, ఈ మూలాలున్న సమస్యని తుదిముట్టించకుండా మనిషిలో ఉన్న తిరుగుబాటుని ఎలా తుదిముట్టిస్తారు? ఒక చిన్నారి 1.5 సంవత్సరం ఉన్న బిడ్డ తల్లి పాలియకపోతే కొట్లాడి కూర కుండ గుంజుకొని అన్నం తింటారు. అది తిరుగుబాటు, అది నక్సలిజం. రేపో మాపో చనిపోయే పెద్ద అయినా ముసలాయన, ఓ 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలాయన తన పిల్లలు చూడకపోతే, తన బిడ్డ చూడకపోతే, తన కొడుకు చూడకపోతే, అరే నా ఆస్తి నీకు రాయరాబాయ్, నన్ను ఎవ్వరు చూస్తే వాళ్ళకే ఆస్తి రాస్తాను వీలునామా రాసేది తిరుగుబాటు. ఆ తిరుగుబాటే నక్సలిజం అని నేను అనుకుంటున్నాను. సో మూల కళాలున్న సమస్యల్ని తీర్చకుండా మనుషులు చంపేస్తున్నారనే ఒక సుమోటోగా మనం కేసు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. వీఆర్ గోయింగ్ లీగలీ. శాంతియుతంగా మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాము, ప్రజల్ని చైతన్యవంతపరుస్తున్నాము, రైట్. రాజ్యాంగబద్ధంగానే మనము ఒక సుమోటోగా కేసు పెడతాం. దాన్ని మీరు ఒక పరిశీలనాత్మకంగా తీసుకొని దాన్ని పెడితే తప్పకుండా మీ బిడ్డగా నేను కూడా మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ వచ్చి మీతో పాటు, నిన్నట వారికి చాలామంది అంటుంటారు, అరే వాళ్ళ పిల్లలకి ఏం తెలుసు, వాళ్ళకేం తెలుసు, ఇక్కడే నాకు గురువు ఉన్నారు. నేను 2 ఏళ్ళు ఉన్నప్పుడే నన్ను కాళ్ళు గజ్జె కట్టి తీసుకొని ఊరూరు తిరిపారు. ఆ చైతన్యవంతమే నాకు ఇడుంది. సో మన పిల్లల్ని, మన కుటుంబాన్ని చైతన్యవంతపరచుకొని వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలని కోరుతున్నాను. సో దీన్ని మనము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ పడితే అక్కడ నిర్వహించడము. రెండవది, 1,00,000 వినతి పత్రాలు. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీటింగ్లో మనం ఏం చేద్దాము, ఇక్కడే మీటింగ్లో ఈరోజే వైట్ పేపర్స్ తీసుకొని సేవ్ జవహర్ నగర్ అని రాసేస్తాం. పేరేం అవసరం లేదు. 1,00,000. ఎందుకంటే సొంత స్వహస్తత్రాలు రాస్తాం కాబట్టి, మన సొంత చేతులతో రాస్తాం కాబట్టి, ఆ లిపి ఎవరికి సెట్ కాబట్టి రాసి సంతకం పెట్టేలా భారతీయులమని రాసి ఎక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అక్కడ మనం అవి సేకరించి మనం రిజిస్టర్ పోస్ట్ చేయాలి. మూడవది, ఖచ్చితంగా మనం అందరం కలిసి లెఫ్టిస్ట్ పార్టీలు, ఉద్యమకారులు, కళాకారులు అందరూ కలిపి, సామాన్య ప్రజలు కూడా వస్తున్నారు, కలిపి ఒక కేసు ఫైల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఎక్కడ పిలిస్తే మీతో పాటు మీ వెనకలు, నిన్నటి వారు కూడా వెనకలనే ఉన్నాము, కోరెస్ ఇచ్చుకుంటా, పరిగెత్తుకొని వచ్చి మీకు నీళ్ళు ఇచ్చుకుంటా, మీ తిన్న గిన్నెలు కడుక్కుంటా, మీతో పాటు మీ వెనకలేము. ఈరోజు కూడా మీ వెనక ఉండడానికి ఉన్నాను. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను మీనాక్షి రటరాజన్తో కూడా ఈ విషయం మాట్లాడడం జరిగింది. తను చెప్పింది, నేను అన్నాను, నేను కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏం వెళ్ళట్లేదు మేడం, నేను ఈ సేవ్ డెమోక్రసీ అనే ఉద్దేశం మాట్లాడుతున్నంటే నేను కూడా లెఫ్టిస్టే అని చెప్పానింది. నేను కూడా ఉద్యమకారురాలనే, నేను కూడా భావజాలం నుంచి వచ్చినాయి, నేను కూడా ఒక దళిత బిడ్డనే, ఒక బహుజన బిడ్డనే, నువ్వు దానికి భయపడొద్దు. ఎందుకంటే నేను ఒక సిస్టంలో వచ్చాను. ఒక సిస్టంలో ఉంటే అందులో కంటిన్యూ కావాలి, ఇప్పుడు బయటికి రావాలి, రైట్. సో ఆ సిస్టంలో ఉండి కొట్లాడాలి. మనం సాధించాలంటే ఒక్కొక్కసారి అందులో ఉండాలి, పాలనలో ఉండాలి, మనం ఉండి కొట్లాడాలి. అయితే నేను అన్నప్పుడు లేదు, నువ్వు ఖచ్చితంగా మంచి పని చేస్తున్నావు, అందరు కలుపుకోవాలని చెప్పి మనకు మీనాక్షి రటరాజన్ గారు చెప్పారు. అట్లాగే మన టీపీసీసీ అధ్యక్షులు గారు కూడా చెప్పారు, మనము వి ఆల్ విత్ ద పీపుల్. అది ఒక కులమో, ఒక మతమో, ఒక రాజకీయ పార్టీ కాదు, మనంతా భారతీయులు. ద కాంగ్రెస్ పార్టీ విల్ బీ సపోర్టింగ్ యాజ్ అ డెమోక్రటిక్ పార్టీ, అందరికి సపోర్ట్ చేస్తామని చెప్పారు. అట్లాగే రేవంత్ అన్న గారు మొన్న మీటింగ్లో కూడా నాకు ఎప్పుడైతే మానవులు ఈ భూమి మీద ఉంటారో అప్పటి వరకు నక్సలిజం ఉంటుందని పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.
అంటే మనమేమంటాం, ఎక్కడైతే అణచివేత ఉంటుందో తిరుగుబాటు ఉంటుంది. ఎప్పుడైతే మనుషులు ఉంటారో, అంటే ఇంత బ్రాడర్గా చెప్పారంటే మనుషులు ఎప్పుడైతే ఉంటారో అక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మానవ సమాజమే అంత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఎక్కువైనప్పుడే తిరుగుబాటు వస్తుంది. సమానం ఉంటే తిరుగుబాటు రాదు. చూసి చూడనట్టు ఊడుకుంటారు మంచోళ్ళు. సో అది కూడా రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి నేను కూడా తప్పకుండా మీతో పాటు మీ వెనకలే ఉంటాను, ముందు ఉంటాను, వెనకలే ఉండి నా తరఫున ఈ ఉద్యమంలో భాగమైతాని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు పెద్దలకు అందరికీ పేరు పేరున వందనాలు. మనకందరికీ తెలిసిందే, ఈ దేశంలో పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్టులు, ఈ కమ్యూనిస్టుల్లో సాయుధులైనటువంటి మావోయిస్టులు, వీళ్ళను ఈ దేశం నుంచి ఏరివేయడానికి ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అయినా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయినా, అన్ని ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరువేత పేరుతోటి ఒక ఆపరేషన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో గతంలో సల్వాజుడం, ఆపరేషన్ గ్రీన్ హంట్, నేడు ఆపరేషన్ ఖగార్, అంతిమ యుద్ధం. ఇది ఎవరి కోసం జరుగుతుంది, ఎందుకోసం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిందే. కానీ యువకులకు ముఖ్యంగా ప్రజల్లో ఇంకా చేరివేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలంతా బీజేపీ చెబుతున్నట్టు కాకుండా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ప్రజలను ప్రేమించేటువంటి ఏకైక వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కమ్యూనిస్టులే అనే భావన ఏర్పడుతుంది. దీంట్లో కొద్దిగా మనం గతంలో వెనుకడు వేసుకున్నా, ఇప్పుడు అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఆపరేషన్ ఖగార్ను ఆపాలి, చర్చలను జరపాలి. ఆపరేషన్ ఖగారు మావోయిస్టుల కోసం కాదు, ఆదివాసులను అడవుల నుంచి తీసివేయడమే కాదు, ప్రపంచంలో, ఈ దేశంలో ప్రశ్నించే వారి గొంతుకలను, ప్రశ్నించే వారిని లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి యుద్ధం అని చెప్పడానికి మన పార్టీలన్నీ ఏకమైనవి. ఈ ఏకమైన సందర్భంలో ఇప్పుడు అన్ని ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. 17 నాడు మన ఇందిరా పార్క్లో 14 అనుకున్నాం, అది 17 నాడు తలచుపెట్టినాం. కాబట్టి మనం 17 నాడు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ ఈ దేశ ప్రజలు బాగుపడాలంటే, సంపద సమానంగా పంచబడాలంటే ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలి, చర్చలను జరపాలి. ఈ దేశంలో నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఐక్యమై మనువాద బ్రాహ్మణీయ భావజాలాన్ని, సంఘీయుల యొక్క భావజాలాన్ని ఈ దేశం నుంచి రూపుమాపడానికి మనమందరం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసే సందర్భంలో ఎవరు మావోయిస్టులు, ఎవరు కేంద్ర ప్రభుత్వం? మావోయిస్టులు అంటే ఎవరు? మావోయిస్టులు ఎవరైనా ఉద్యోగస్తులా? మావోయిస్టులు ఎక్కడైనా భూ కబ్జాలు చేసిర్రా? మావోయిస్టులు ఎక్కడైనా అవినీతి పరంగా చేసిర్రా? మావోయిస్టులు ఎవరైనా
సాధారణ ప్రజానికం పైన దాడులు చేసిర్రా? మావోయిస్టులు ఎక్కడైనా అవినీతి చేసి రాజకీయాలలో అందలమెక్కిర్రా? ఇవి చేసిందంతా బూర్జ్వా పార్టీ వర్గాలైనటువంటి రాజకీయ నేతలే. మావోయిస్టులు చేసింది ఏంటిది? ఈ సంపదను దేశ ప్రజలకు సమానంగా పంచమని చెప్పారు, పంచిర్రు. మావోయిస్టులు చేసింది ఏంది? ఈ దేశంలో ప్రజలందరూ సమానత్వం, ఈ దేశంలో కులాలకు కింది వర్గాలు అట్టడుగు వర్గాలు అనేది కాకుండా అందరూ సమానమే అని చెప్పినటువంటి వాళ్ళు. మావోయిస్టులు చెప్పింది ఏంటి? ఈ సంపద సమానత్వం ఏదైతే ఉన్నదో, అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలను రూపుమాపాలని. ఇది మావోయిస్టు పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్కడైతే ఆదివాసులు ఉన్నారో ఆదివాసులను ఆ ప్రాంతాల నుంచి తరలించడానికి సిద్ధమవుతుంది. ఇది మావోయిస్టు పార్టీ పైన ఉన్నటువంటి ద్వేషంతో కాదు. వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజాలను అప్పచెప్పడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఆపరేషన్ కగార్గా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇది ఆరంభం కాదు, అంతం కూడా కాదు. ఆరంభం గతంలో జరిగినా మళ్ళీ ఇప్పుడు అంతం చేస్తానన్నా నిన్ననో మొన్ననో రేవంత్ రెడ్డి చెప్పిండు, ఈ దేశంలో అసమానత్వం ఉన్నంత వరకు నక్సలిజం అనేది ఉంటుంది. మరి ఆ అసమానతలను ఎట్లా రూపుమాపు చేయాలి? ఈ సమస్యను శాంతి భద్రతల సమస్య కాకుండా ఈ సమస్యలను సాంఘికమైనటువంటి, సామాజికమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి సమస్యగా ప్రభుత్వాలు తీసుకోవాలని, అదేవిధంగా నిజంగా రాజ్యాంగం 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 కాపాడుతున్నామని చెప్తున్నటువంటి బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదని చెప్పడానికి నిదర్శనమే ఆపరేషన్ కగార్. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అంటే చర్చలు లేవు, కేవలం చంపడాలే. చంపడం అంటే రాజ్యాంగం కల్పించినటువంటి జీవించే హక్కును కాలరాయడమే. కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా మొన్న కశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం దాడిలో ఇతర దేశస్థులు శాంతి చర్చలకు వస్తే శాంతి చర్చలకు సిద్ధమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశ మూలవాసులు, ఈ దేశ పౌరులు, భారతీయులు, నువ్వు అంటున్నటువంటి హిందూ ప్రజలే శాంతి చర్చలకు రమ్మంటే ఎందుకు వస్తలేవు అంటే, ఇక్కడ మనం నిక్కచ్చిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ చేస్తున్నటువంటి హిందూ రాజకీయం తన వ్యాపారం కోసం మాత్రమే కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల కోసం కాదు. కాబట్టి బీజేపీ చెప్పేటువంటి హిందూ అది కేవలం మనువాద బ్రాహ్మణీయ హిందూవాదమే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల గురించి కాదు. ఇది యువకులకు తెలిసిపోయింది. అదేవిధంగా హిందూ మత సాంప్రదాయం ప్రకారం మనకందరికీ తెలిసిందే, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల గారు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే హిందూ సాంప్రదాయ ప్రకారం మేం ఖననం చేస్తామని వాళ్ళ సోదరులు చెప్తే ఈ బీజేపీ ప్రభుత్వం భయపడి
హిందూ సాంప్రదాయం అనేది ఆలోచించకుండా వారి మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు అని అంటే ఏమర్థం? అది హిందూ సాంప్రదాయం కోసం పని చేయట్లేదని. ఈ రెండు విషయాలలో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఒకటి, బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకి, రెండు, బీజేపీ హిందూ సాంప్రదాయాల వ్యతిరేకి. నువ్వు ఒకవేళ హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తే మృతదేహాలను ఎందుకు ఇవ్వలేదు? ఇది మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఈ గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా మళ్ళొకసారి మనం అందరం తీసుకోవాలి. నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మ చనిపోతే హిందూ సాంప్రదాయాల ప్రకారంగా 11 రోజుల వరకు కొడుకు బయటికి రాడు, కర్మకాండ జరుగుతుంది. నరేంద్ర మోడీ అనేటోడు హిందూ సాంప్రదాయవాది అయితే వాళ్ళ అమ్మ చనిపోయిన తెల్లారే బెంగాల్ పోయి రైలును ప్రారంభించిండు. హిందూ సాంప్రదాయ ప్రకారం 11 రోజుల వరకు శని ఉంటుంది. ఆ శని ఉన్నోడు ఇంటి బయటికి రాడు, వాడు ఏ ప్రారంభోత్సవం చేయడు. మరి నరేంద్ర మోడీ నిజంగా హిందూ సాంప్రదాయవాద కాదు. ఇదొక్కటే కాదు, అంటే ఇవన్నీ విషయాలు మనం తెలుసుకొని మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. అయినప్పటికీ మరొకసారి బీజేపీ అంటే హిందూ సాంప్రదాయవాది అని అనుకుంటున్నటువంటి తెలియని హిందూ ప్రజలు అది ఆర్ఎస్ఎస్ రచించినటువంటి మనువాద బ్రాహ్మణీయ భావజాలమని మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేసే విధంగా పౌర సమాజం, పౌర హక్కుల నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, మేధావులు, అభ్యుదయవాదులు అందరూ ఆపరేషన్ గ్రీన్ హంట్ని ఆపాలని కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ని ఖచ్చితంగా ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కూడా, రాహుల్ గాంధీ కూడా ప్రకటనలు ఇచ్చిర్రు. ప్రకటనలకు పరిమితం కాకుండా ఇక్కడేదైతే మనం ఈ రాష్ట్రంలో మహాధర్నా నిర్వహిస్తున్నామో దాన్ని వాళ్ళు కూడా మనం ముందుకొచ్చి మనతో పాటు కలిసి ఢిల్లీలో కూడా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఒక మహాధర్నా నిర్వహించి ఆపరేషన్ గ్రీన్ హంట్ను ఆపేదాకా మనం పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మావోయిస్టు సోదరులకు ఏమైతే జరుగుతున్నదో, శాంతి చర్చలు ఏదైతే ఒప్పుకున్నారో ఆ శాంతి చర్చలను జరుపుకోవడానికి ప్రభుత్వం ఆ రకమైన వాతావరణాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ రెండు అంశాల ద్వారా మనం మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని, ఆ సమావేశాలలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే ఎవ్వరు పిలిచినా కానీ, ఎక్కడ సమావేశాలు నిర్వహించినా కానీ, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా కానీ అన్ని కార్యక్రమాలలో సిపిఐ కార్యకర్తలు నాయకత్వం దండకారణ్యం అంటే నిజంగా జవహర్ నగర్కు దండకారణ్యంకు ఏం సంబంధం, నిజంగా ఆ శక్తి ఏంది అనేది ఒకసారి మనం తెలుసుకుంటే జవహర్ నగర్ ఎంత పెద్ద ఉద్యమ ప్రాంతమో దీనికి ఎట్లా సంబంధాలు ఉన్నాయో మనకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, 2013 దాకా మొన్న మే 21 ఎన్కౌంటర్లో జరిగినటువంటి అందరికీ తెలిసినటువంటిదే. మే 21 నాడు నంబర్ల కేశవరావుకు సంబంధించిన ఆ ఎన్కౌంటర్లో 28 మందిని హత్య చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, అందులో ప్రొటెక్షన్ కమాండర్గా ఉన్నటువంటి విజయలక్ష్మి ఈ ప్రాంతంలో మనందరితోటి ఈ ప్రాంతం కోసం ఈ గల్లీ ఇక్కడ పట్టాలు కావాలని, ఇక్కడ కూల్చివేతలకు వ్యతిరేకంగా ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో
చాలా అద్భుతమైన కళాకారిణి ఆమె. తర్వాత అట్లనే మద్యపానానికి నిషేధానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో తిరిగినటువంటి, మాతో పాటు కలిసి పనిచేసినటువంటి విజయలక్ష్మి అలియాస్ భూమిక మొన్న 21 ఎన్కౌంటర్లో చనిపోయింది. ఆ చనిపోయినటువంటి విజయలక్ష్మి కనీసం మృతదేహాన్ని కూడా ఇవ్వలేనటువంటి కేంద్ర ప్రభుత్వం. అందుకే మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే, జవహర్ నగర్కు దండకారణ్యానికి ఉన్నటువంటి ఆ సంబంధం. అట్లాగే కుల నిర్మూలన పోరాట సంఘంలో పనిచేసినటువంటి లలిత అలియాస్ సంగీత ఈ ప్రాంతంలో కుల నిర్మూలన కోసం 2000 కంటే ముందు ఈ ప్రాంతంలో పనిచేసింది. ఆమె కూడా ఎన్కౌంటర్లో చనిపోయింది. అట్లా ఇవాళ మన మిత్రులు కళా బృందం వారు నిర్వహించినటువంటి చాలా అద్భుతమైన ఈ ప్రోగ్రాంకు ఈ అవకాశం వచ్చినందుకు, మనల్ని మాట్లాడి ఇచ్చే అవకాశం వచ్చినందుకు అన్నకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూనే, మిత్రులారా చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు కాబట్టి నేను 1-2 విషయాలే. ఆదివాసుల అననం ఎందుకు జరుగుతుంది? ప్రధానంగా ఆదివాసుల అననమే ఆ దండకారణ్యంలో ఎందుకు జరుగుతుంది? అది 4000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కలిగి ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో దాదాపు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి, అంటే ప్రపంచంలో ఖనిజాలు చాలా చోట్ల ఉంటాయి. ఏ దేశంలోనైనా లేదంటే ఏ ప్రాంతంలోనైనా 1-2 ఖనిజాలు ఉంటుంటాయి. బొగ్గు, లేదంటే బంగారము, లేకపోతే వజ్రం, రకరకాలైనటువంటి. కానీ ఒక్క ఛత్తీస్గఢ్ ఆ దండకారణ్యం ప్రాంతంలో 29 రకాలైనటువంటి ఖనిజ సంపద ఉంది అక్కడ. బొగ్గు, మ్యాంగనీసు. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణను తీసుకుంటాం. తెలంగాణలో ఒక ప్రాంతంలో బొగ్గు ఉంటుంది, ఒక ప్రాంతంలో యురేనియం ఉంటుంది, ఒక ప్రాంతంలో. అక్కడ అట్లా కాదు. 29 రకాలైనటువంటి ఖనిజ సంపద అక్కడ దండకారణ్యంలో ఉన్నటువంటిది. అది ఆదివాసుల కాళ్ళ కింద దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి కాపాడబడుతున్నటువంటి దానికోసము కాపాడే దానికోసం పోరాటాలు చేస్తున్నటువంటి ఆదివాసులు, దానికి అండగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ. ఇక్కడ మొదటిసారి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు గత 10 సంవత్సరాలు దాదాపు 104 ఒప్పందాలు చేసుకుంది. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బహుళజాతి కంపెనీలతోటి, ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని అంబానీలతోటి, వీళ్ళతోటి 104 ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ 104 ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో 2వ దశ కేంద్రంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. అది సాధ్యపడకపోవడంతో ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు శక్తులు రాను రాను బీజేపీ పరిస్థితి గ్యాప్ తగ్గుతుంది. మొన్న ఎన్నికలలో చూసినాం. తనకు పూర్తి మెజార్టీ రాకుండా లేదు, 29 తర్వాత బీజేపీ కనుమరుగైపోతుంది అనేది గుర్తించినటువంటి పెట్టుబడిదారి వర్గం చాలా సీరియస్గా బీజేపీ పైన ఒత్తిడి పెంచినటువంటి పరిస్థితి. ఆ ఒత్తిడిలో భాగంగానే ఇవాళ ఆపరేషన్ కగారు పేరిట, ఇవాళ మావోయిస్టుల పేరిట ఆదివాసులను దాదాపు ఈ సంవత్సర కాలంలో 500 మంది ఆదివాసులను, 100 మందికి పైగా మావోయిస్టులు, ఇందులో ఏ సంబంధాలు లేకున్న ఉన్నటువంటి ఆదివాసులను హత్యలు చేసి అందులో దాదాపుగా మహిళలు 150 మంది ఉన్నారు. నిజంగా భారతదేశ పోరాట చరిత్రలో ఒకే సంవత్సరంలో 150 మంది మహిళలు పోరాటంలో కోల్పోయినటువంటి చరిత్ర లేదు. దపదపాలుగా చాలా పోరాటాలు జరిగినాయి, అట్లా రకరకాలుగా జరిగినాయి. ఇవాళ జరుగుతున్నటువంటి అననం ఇవాళ ఎంత దుర్మార్గము అనేసనంటే, ఇవాళ బీజేపీ ప్రభుత్వం రేపు అంటే ఒక డేట్ పెట్టి ఇప్పటిదాకా అక్క చెప్పినట్టుగా 26 సంవత్సరం కల్లా మార్చి వరకు మొత్తం మావోయిస్టు పార్టీ దేశంలో అంతం చేస్తామనేసి అని ప్రకటించినటువంటి వాళ్ళు వాస్తవానికి 26 వరకు తను సంఘ పరివార శక్తులకు సంబంధించిన 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలలో మావోయిస్టు పార్టీనో లేకపోతే ఈ దేశంలో పోరాడుతున్నటువంటి శక్తులను మేము అంతం చేసినాము అని గొప్పగా చెప్పుకొని తను 100 సంవత్సరాల ఏదైతే ఆవిర్భావ చేస్తారో, ఉత్సవాలు చేస్తారో దానికి ప్రకటించుకోవడం కోసం ఒకటైతే, రెండోది పెట్టుబడిదారులకు సంబంధించిన ఖనిజ సంపదలను మొత్తం అప్పగించడం కోసమే ఇవాళ ఆపరేషన్ కగార్. మిత్రులారా, వాస్తవానికి మావోయిస్టు పార్టీ ఎప్పుడైతే తెలంగాణ నుంచి చర్చల కమిటీ ఏర్పాటు జరిగిన తర్వాత ఒక అప్పీల్ చేసింది అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు మావోయిస్టు పార్టీకి. చేసినప్పుడు మావోయిస్టు పార్టీ వెంటనే తెలంగాణ అధికార పార్టీగా ఉన్నటువంటి జగన్
మేము చర్చలకు సిద్ధం అనేసి తను పత్రికాముఖంగా లేదా ఒక లెటర్ ద్వారా ఉత్తరాన్ని పంపించిండు. దాని కొనసాగింపుగా ఇప్పటి వరకు తన సెంట్రల్ కమిటీ కానీ లేకపోతే వివిధ స్థాయిలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 5 సార్లు మేము చర్చలకు సిద్ధం అనేసి ప్రకటించినప్పటికీ కూడా విచ్చలవిడిగా ఒకరో వాడ 10 మందో 20 మందో ఉంటే లేదంటే దాన్ని గుర్తించేసి లేకపోతే డ్రోన్ల సాయంతో ఫోటోలు తీసేసి కొన్ని వేల మంది సైన్యాన్ని దించేసి విపరీతంగా కాల్చి చంపుతారు. మిత్రులారా, మనం ఎక్కడ కూడా చూడండి, ఎప్పుడైనా ఎక్కడన్నా కాల్పులు జరిగితే లేదు అనేసి అని అనుకుంటే ఎక్కడన్నా ఏ దాడులు జరిగినా కూడా 4 చచ్చిపోతారో 10 మంది గాయపడతారు, లేదంటే 100 మంది చచ్చిపోతారు, లేకపోతే 1000 మంది గాయపడుతుంటారు. ఏ చరిత్రలనైనా కూడా ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు, అందరూ చచ్చిపోతారు. గాయపడ్డటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. అసలు గాయాలు తగిలినటువంటి వాళ్ళు మిగిలింటే ఏం జరిగిందో చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. అవకాశం లేకుండా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో ఎక్కడన్నా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వాస్తవానికి వనరులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రజల కాళ్ళ కింద ఉన్నటువంటి పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను అంతం చేయాలని చూస్తున్నటువంటి సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఇవాళ ఆదివాసుల కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపద, మైదాన ప్రాంతంలో దళిత బడుగు బలైన వర్గాల కాళ్ళ కింద ఉన్నటువంటిది. ఇవాళ పెట్టుబడిదారుల శక్తి ఎంత, ఒక 10% ఉన్నటువంటి ఆ శక్తి ఇవాళ 90% ఉన్నటువంటి ప్రజలపైన, ప్రజలకు అండగా ఉన్నటువంటి మాట్లాడుతున్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టి జైళ్ళకు నెట్టేసి రకరకాలైనటువంటి చిత్రహింసల పేరిట భయభ్రాంతులకు గురి చేస్తూ ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళను ఎవరిని లేకుండా చేస్తా అనేది ప్రకటించుకున్నటువంటి హిందూ మతోన్మాద శక్తుల కోసం ఇవాళ నిన్న నా దగ్గరకు వచ్చిర్రు, రేపు నీ దగ్గరకు వస్తారు, ఎల్లుండి మీ దగ్గరకు వస్తారు, అవతల ఎల్లుండి ప్రజల దగ్గరకు వస్తారు. మనమందరము నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు రాకపోతే, నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను రాకపోతే, ఇంకోళ్ళు రాకపోతే ఎవరికి ఎవరం ఇవాళ చూడు ఎక్కడికంచెల్లి ఎక్కడికి వచ్చింది. పదే గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి జరగబోయే పరిణామాలను దానికోసం మాట్లాడుతున్నప్పటికీ మనకేం సంబంధం అన్నట్టుగా దాదాపు చాలామంది ఇవాళ ఈ స్టేజ్ని మన దగ్గరకు వచ్చేసింది. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు అనే వామపక్షాల దగ్గర దాకా వచ్చేసింది. ఆ దగ్గర నుంచి వెళ్ళిగా దళిత శక్తుల దగ్గరికి వస్తుంటుంది. ఆ దగ్గర నుంచి వెళ్ళిగా ప్రజల దగ్గరకు వచ్చేస్తే ఇవాళ మనం ఎటు పోవాలి, ఈ వనరులను రేపు భవిష్యత్తు తరాలకు మనం ఏం అందించగలము. నిజంగా ఆ ఖనిజ సంపద భవిష్యత్ తరాలకు కనుక లేకపోతే, అడవులు లేకపోతే మరి ఆక్సిజన్ ఎక్కడిది? ఇవాళ మన భవిష్యత్ తరాలకు వచ్చే పిల్లలకు మనం ఏం నేర్పదలుచుకున్నాం? ఇదంతా మనం ఆలోచన చేయాల్సినటువంటి ఉంది. మిత్రులారా, గత 2 నెలల క్రితం రూపేష్ పశ్చిమ దక్షిణ బస్తర్ డివిజను కమిటీ కార్యదర్శి, మేము 18 రాష్ట్రాలలో ఉన్నాము, ఈ 18 రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయకత్వం మేము ఒక దగ్గరికి చేరుకోవాలి, ఆ చేరుకొని మేము చర్చించుకోవాలి, కనీసం మాకు 1 నెల గడువు ఇవ్వండి, కాల్పుల విరమణ ప్రకటించండి, మేము చర్చించుకుంటాం, నువ్వు అన్నట్టుగా తుపాకులు వదిలిపెట్టమంటావా లేకపోతే ఏదో మేము చర్చించుకోవాలి కదా అనేసి ప్రకటించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం జాలి, దయ, మానవత్వము, మానవ సంబంధాలు అనేది ఏది కూడా లేదు. విచ్చలవిడిగా కాల్పులు జరిపేసి మొత్తంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులను ఖాళీ చేపిస్తే ఆ వనరులను అన్నీ కొల్లగొట్టేసి ఆ సంపదనంతా పెట్టుబడిదారులకు ఏదైతే ఈ బానిసలుగా ఉన్నటువంటి పాలక వర్గాలకు సమకూర్తాయనే ఒక కుట్రలో భాగంగానే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరిట చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మిత్రులారా, అందుకే జవహర్ నగర్కు ఒక చరిత్ర ఆల్రెడీ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక పెద్ద అడవి ప్రాంతం. ఈ ప్రాంతంలో చిన్నగా ఇవాళ 2 లక్షల మంది ప్రజలు ఇవాళ ఆ ఇళ్ళను నిర్మించుకోవడానికి ఏదో సరే రకరకాలైనటువంటి పైన ఉన్నటువంటి ఏదో కొనుక్కున్నాము మేము వేసుకున్నాం అనేది కాదు, చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి గడ్డ ఇది. చాలా పెద్ద ఎత్తున కాలనీలు నిర్మించుకున్నటువంటి పరిస్థితి. చాలా ఉన్నారు ఇక్కడ. మీరని ఉన్నాడు, దశరథ్ అని ఉన్నాడు, జైళ్ళల్లో పోయినటువంటి పరిస్థితి ఇళ్ళ కోసం. అంటే పోరాట రూపాలు ఇక్కడ నేర్పించినటువంటి వాళ్ళం కనుక ఈ ఆపరేషన్ కగారు ఏదైతే తీసుకొస్తున్నటువంటిది ఇది ఇక్కడి నుంచే మన జవహర్ నగర్ నుంచి వెళ్ళి, ఎందుకంటే ఎందుకంటే తెలంగాణ గుండెకాయ అయినటువంటి హైదరాబాద్కు దగ్గరున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా అన్ని రకాలైనటువంటి వామపక్షాలు, అన్ని రకాలైనటువంటి మహిళా ఉద్యమాలు,
కార్మిక ఉద్యమాలు ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతం కనుక ఈ ఆదివాసులను కాపాడుకునే క్రమంలో మనం అందరం ఏకమయ్యేసి ప్రజలు అంటే ఇప్పటిదాకా వెన్నెలక్క చెప్పినట్టుగా అందరి దగ్గరికి అంటే మనం ఇక్కడ ఏదో 100-50 మందో కూర్చున్నాం వీళ్ళం ఇట్లనే కాకుండా మొత్తం విశాలంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. దాని ఆదివాసులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. దాడులను దౌర్జన్యాలను ఖండిస్తున్న పరిస్థితి. అలాగే ఆపరేషన్ కగార్ను ఎత్తివేసేంత వరకు ఒక ఢిల్లీ స్థాయిలో ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు, వామపక్ష పార్టీలు అందరూ గుర్తించిన పరిస్థితి. ఈరోజు వ్యక్తులుగా, సంస్థలుగా, రాజకీయ పార్టీలుగా ఎవరి మేరకు వాళ్ళు ఈ ఆపరేషన్ కగార్ని ఎత్తివేయాలని పోరాడుతున్న సందర్భం ఇది. ఇలాంటి క్రమంలో ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం. ఈ అంతిమ యుద్ధం ఎవరి మీద? మావోయిస్టుల మీదనా? మరి దేశ ప్రజల మీదనా? ఈ దేశ మరి మూలవాసులు, మరి భారత రాజ్యాంగ పౌరులు అయిన ఆదివాసుల మీదనా? ఎవరి మీద ఈ ఆపరేషన్ కగార్? అంటే మావోయిస్టులు అనేది ఒక సాకు మాత్రమే. బీజేపీ నరేంద్ర మోడీ లక్ష్యం ఏంటి? అడవిలో ఉన్న ఆదివాసులను వెళ్ళగొట్టాలి. అడవిలో ఉన్న అపారమైన ఖనిజ సంపద నిర్వహణ మొత్తం బడాబాబులకు అప్పచెప్పాలి. అందుకోసం వారికి అండగా ఉన్న మావోయిస్టులను పేరు మీద ఈ ఆదివాసులను తరిమి కొట్టేందుకు, అంతమొందించేందుకు కుట్రలో భాగమే ఆపరేషన్ కగార్. కాబట్టి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలంటే ఏం చేయాలి? వాళ్ళ వెన్నెముకైన మావోయిస్టులను దెబ్బతీస్తే తప్ప, మానసికంగా వాళ్ళని నిర్వీర్యం చేస్తే తప్ప ఈ ఆదివాసులను వెళ్ళగొట్టలేమనేది ఒక ఎత్తుగడ. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు మావోయిస్టుల పేరు చెప్పి ఆదివాసులను వేటాడుతూ దొరికిన వారిని దొరికినట్టు చంపేస్తున్న పరిస్థితి. వృద్ధులు అంటలేదు, మహిళలు అంటలేదు, యువకులు అంటలేదు, గూడాలు తగలబెడుతున్నారు, ఇళ్లను తగలబెడుతున్నారు, గూడాల్లో ప్రాణంతో ఉన్న వాళ్ళని తీసుకుపోతున్నారు. 2 కిలోమీటర్లు ఒకటి చెప్పున క్యాంప్ ఏర్పాటు చేసుకుంటున్న ఆ బస్తర్ ప్రాంతంలో ఆ క్యాంపుల్లో నిర్బంధించి అవసరమైనప్పుడల్లా కొంతమంది తీసుకుపోవడం, మావోయిస్టు ముద్ర వేయడం, కాల్చి పాడేయడం, వాళ్ళు నక్సలైట్లుగా చిత్రీకరించడం. ఆడపిల్లలనైతే తీసుకుపోవడం, అమానుషంగా మరి రేపులు చేయడం, వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం, కాల్చి పాడేయడం. ఒకప్పుడు దేశ సరిహద్దుల్లో ఉన్న భద్రతా సాయుధ బలగాలంటే మనకెంతో గౌరవం. ఎందుకంటే మన దేశాన్ని కాపాడుతున్నారు, దేశ ప్రజలను రక్షిస్తున్నారు. వాళ్ళు సరిహద్దుల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతుంటాం, కంటి నిండా నిద్రపోతున్నాం, కడుపు నిండా తిండి తింటున్నాం, స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం. కానీ ఈరోజు మధ్య భారతదేశంలో జరుగుతున్న దాడులు చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమైందంటే సాయుధ భద్రతా బలగాల మీద మనకున్న అభిప్రాయాలు మారుతూ ఉన్నాయి. దాన్ని లోతుగా విశ్లేషించిన వాళ్లకు, చర్చించే వాళ్లకు, ఎప్పటికప్పుడు అమానుషమైన విషయాల మీద మాట్లాడే వరకు సాయుధ భద్రతా దళాల మీద ఉన్న ఏవైతే భ్రమలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు కోల్పోతున్న పరిస్థితి. అంటే అర్థం వాళ్ళని ఎలా తయారు చేస్తారు అనే ఉదాహరణకు బీజేపీ ప్రభుత్వం హయాంలో వాళ్లకు మానవత్వం ఉండదు, మంచి చెడులు ఉండవు, ఇచ్చిన లక్ష్యాన్ని మాత్రమే వాళ్ళు ఛేదించాలి. ఆ దిశగా వాళ్ళను తయారు చేసి ఈరోజు ప్రజలను చంపడానికి సాయుధ బలగాలు ఈరోజు సిద్ధంగా ఉన్న క్రమంలో రేపటి పరిస్థితుల్లో అడవి ఉద్యమం తర్వాత రేపు మైదాన ప్రాంతాల్లో ప్రశ్నించే వివిధ రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, వ్యక్తులను, సంస్థలను కూడా అక్కడ నక్సలైట్లు సాయుధ బలగాలు అయిపోయారు. ఇక్కడ ప్రశ్నించే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆర్బన్ నక్సలైట్లు. అంటే ఇందులో మనమంతా ఆర్బన్ నక్సలైట్లమే. కాబట్టి మనం ఏం ప్రశ్నించినా, ఏం మాట్లాడినా నువ్వు ఆర్బన్ నక్సలైట్లు కాబట్టి నీ మీద ఎలాంటి నేరారోపణ లేకుండానే మిమ్మల్ని నిర్బంధించవచ్చు, జైల్లో పెట్టవచ్చు, రోజుల బదిలీ సంవత్సరాల తరబడి మిమ్మల్ని అట్లనే అంటి పెట్టవచ్చు. ఇక్కడ బయట మా యొక్క ఏదైతే భారత రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ మనువాద సిద్ధాంత ఆలోచనను అమలు చేయవచ్చు. అది వాళ్ళ ఎత్తుగడ, వాళ్ళ కార్యాచరణ. ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ 16 నెలల తర్వాత ఈ ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా వచ్చిన స్పందన చూసి ఇప్పుడు సమస్యలను ఆపరేషన్ సింధూర్ పేరు మీద నాటకం ఆడి దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం.
చేసింది కూడా. కాబట్టి ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగారును ఎప్పుడైతే ఎత్తువైన ప్రజల నుంచి, ప్రజాస్వామికవాదుల నుంచి, బుద్ధిజీవుల నుంచి ఎప్పుడైతే బలమైన ఒక న్యాయమైన ప్రజాస్వామిక డిమాండ్ ముందుకు వస్తుందో దాన్ని పక్కదారి పట్టించేందుకు దేశంలో ఏదో ఒక మూల ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చేస్తూ ఉంటుంది. అందులో భాగమే పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ అని మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయ్యా, మిమ్మల్ని ఏం కోరుకుంటున్నారు? శాంతి చర్చలు జరపమంటున్నారు. శాంతి చర్చలు ఎక్కడ జరగలేదా? జరిగేగా. అస్సాం జరిగింది, నాగాల్యాండ్ జరిగింది, మిజోరాం జరిగింది. మరి ఈశాన్య రాష్ట్రాల్లో అంత బలంగా జరుగుతున్నప్పుడు నువ్వు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపమంటే శాంతి చర్చలు లేవు, ఏమీ లేవు. సరెండర్ అయితే ఒకేసారి సరెండర్ కావాలి, లేదంటే చావోరేవో తేల్చుకోమని చెప్పుకుంటున్న పరిస్థితి. చూడు ఎంత దుర్మార్గంగా ఉందో. అంటే మావోయిస్టులు బలహీనపడ్డారు. మావోయిస్టులు ఈరోజు ఒకప్పుడు రాలేని పరిస్థితి, ఈరోజు మావోయిస్టు చర్చలకు వస్తున్నారు అని సంకేతాలు జారీ చేస్తున్నారు. కానీ వాళ్ళు నువ్వు ఎవరైతే చర్చలు సిద్ధమంటున్నారో అధికారులు ఉన్న పాలకులు చట్టబద్ధంగా వ్యవహరించాలి, చట్టబద్ధంగా చర్చలకు సిద్ధపడాలి, ప్రజాస్వామికయుతంగా ఒక రాజకీయ వాతావరణాన్ని ఏర్పరచాలి. అది కనీస బాధ్యత. ఆ రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు, ఆ స్వేచ్ఛ స్వతంత్రాల పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు, కనీసం ప్రజాస్వామికవాదుల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఒక స్పష్టమైన న్యాయమైన డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు స్పందించాల్సిన పాలకవర్గం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మీరంతా కూడా ఆ మావోయిస్టులు సానుభూతిపరులే అనే పరిస్థితికి ఈరోజు మనల్ని నెట్టివేసింది, మనల్ని ఆత్మరక్షణ దొరలో పడేసింది. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు ఆపరేషన్ కగారును ఎత్తివేయమంటే వీళ్ళకి మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయి, మావోయిస్టు ప్రజలతోనే వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు ముందుకు వస్తున్న పరిస్థితి. కాబట్టి మాట్లాడేవాడు ప్రతి వ్యక్తి మావోయిస్టు, వాడు నక్సలైట్, వాడు తీవ్రవాది అయితే నిజంగానే మనం మావోయిస్టులుగానే ఉందాం, మనం తీవ్రవాదులుగానే ఉందాం, మనం ప్రశ్నించే వ్యక్తులుగానే ఉందాం. కానీ మతత్వ రాజకీయాలకు భయపడి మా భారత రాజ్యాంగ వ్యవస్థను నిర్మూలించే కుట్రలో భాగంగా మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో బలంగా వ్యతిరేకించే శక్తులందరూ కూడా ఈరోజు మావోయిస్టులే, అది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మాకు జెండా ఉండొచ్చు, ఎజెండా ఉండొచ్చు, సిద్ధాంతం ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దేశ భారత రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉన్నదని గుర్తు చేస్తూ ఆ దిశగా ప్రతి ఒక్కరు తమ స్పందనను బట్టే ఈరోజు అధికారులు ఉన్న బీజేపీ మతత్వ ప్రభుత్వానికి గద్దె దింపితే తప్ప, దానికి వ్యతిరేకంగా ఒక బలమైన ఐక్య ఉద్యమ నిర్మాణం కొనసాగితే తప్ప మనకు ఈ దేశంలో స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, జీవించే హక్కు లేదు. ఈరోజు ఆదివాసులు అయ్యారు, రేపు మైదాన ప్రాంతాలు ఉన్న మనలాంటి వాళ్ళు ఆర్బన్ నక్సలైట్లుగా మనం బలే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా మనమంతా ఏదో ఒక కార్యాచరణలో ముందుండి స్పష్టమైన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆ దిశగా వ్యక్తులుగా, సంస్థలుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని నాకు ఇచ్చిన అవకాశం. దేశానికి అవసరమైనటువంటి ఎక్కువ శాతం ఖనిజ సంపద ఈరోజు ఆదివాసీ ప్రాంతాలలో మాత్రమే ఉంది. ఎందుకంటే బుద్ధిజీవులుగా, పెట్టుబడిదారులుగా చాలా ప్రాంతాలు ఇప్పటికీ అవన్నీ ఖతం చేసి ఎగనాకినటువంటి సందర్భం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. కానీ ఈరోజు ప్రస్తుతం భారతదేశంలో తీసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 61%, మొత్తం భారతదేశంలోనే 61% ఖనిజ సంపద ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చినటువంటి సర్వేలలో తేల్చినటువంటి విషయం. మోడీ అన్ని చోట్ల మల్టీ కార్పొరేషన్ కంపెనీలకు ఇప్పటికే అనేక సంపదలను కొట్టబెట్టినటువంటి మోదీ సర్కార్ ఈ 10 సంవత్సరాల కాలంలో ఇప్పటికి లాస్ట్కు మిగిలింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 61 రకాల ఖనిజ సంపదని ఎట్లా ఈ దేశంలో పెట్టుబడిదారులకు, మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బతుకు, వాళ్ళ లైవ్లీవుడ్, రోజువారీగా వాళ్ళ లైవ్లీవుడ్ ఆదివాసీలకి అడవి తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ వాళ్ళకు లేదు. అడవి వాళ్ళ జీవితం, అడవి వాళ్ళ బువ్వ, అడవి వాళ్ళ భుక్తి ఈరోజు ఆ ఆదివాసీలను అక్కడి నుంచి ఖాళీ చేసే తప్ప అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని మల్టీనేషనల్ కంపెనీలకి, బడా పెట్టుబడిదారులకు అప్పచెప్పేటువంటి కుట్ర. అందుకనే ఏం పేరు పెట్టారు? ఆదివాసీలను ఖాళీ చేస్తామని చెప్పట్లా. ఆపరేషన్ కగారు పేరుతో 2026 మార్చి 30 కల్లా ఈ దేశంలో మావోయిస్టు పార్టీని ఖతం చేస్తాం అని ఇంత స్పష్టంగా మోదీ షాలు ప్రకటించినటువంటి సందర్భంలో ఈ నిరసన కార్యక్రమాలు మనం జరుపుకుంటా ఉన్నాం. నిజంగానే ఎక్కడైనా చాలా చర్చ జరుగుతుంది, మావోయిస్టులపైన కేసులు పెట్టాలి. నిజంగానే
ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ఇంత స్పష్టంగా సంవత్సర కాలంలో ఇంతమందిని చంపుతానని ప్రకటించినటువంటి మోదీ షాలని ఏం చేయాలి న్యాయ వ్యవస్థ అనే ప్రశ్నని మనం వేసుకోవాల్సినటువంటి, ఇంత స్పష్టంగా నేను చంపుతానని ప్రకటించినటువంటి మోదీ షాల మీద ముందుగా క్రిమినల్ కేసులు పెట్టాలా, మర్డర్ కేసులు పెట్టాలా, లేని తక్షణంలో ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుమోటోగా కేసు పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టాల్సినటువంటి సందర్భాన్ని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజమే 2026 మార్చి 31 కల్లా ఈ దేశంలో మావోయిస్టు రహిత భారతదేశాన్ని లేదా నక్సలైట్ రహిత భారతదేశాన్ని కళ్ళుగంటున్నటువంటి మోదీకి ఇది సాధ్యమేనా, చరిత్రలో ఎప్పుడైనా ఇట్లా జరిగిందా అనేటువంటి ప్రశ్నని మనమందరం ఈరోజు మావోయిస్టుల పక్షాన కదా ఆదివాసీల పక్షాన ఈరోజు మోదీ షాలకు బీజేపీ సర్కార్కు వేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను అనుకుంటున్నా. ఏం జరుగుతుంది ఆపరేషన్ కగారు పేరుతో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల మీద ఎంత భయంకరమైనటువంటి హింస కొనసాగుతుందో 16 నెలలుగా స్పష్టంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్నటువంటి వాళ్ళం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు ఫ్యాక్ట్ ఫైండింగ్కు నిజ నిర్ధారణకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే భద్రాచలం దాటనేటువంటి స్థితి ఎందుకు మోదీ షాలకు కలుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 20 రోజుల కింద చూస్తే ఈ రాష్ట్రంలో కూడా పక్కనే మన ములుగు జిల్లాలో, వరంగల్ పక్కనే ఉన్నటువంటి ములుగు జిల్లాలో కర్రెగుట్టలను ఎంచుకొని ఒక రావణ కాష్టం లాంటి యుద్ధం జరగాల్సినటువంటి అవసరమే ఉంది. ఈరోజు పల్గామా గురించి మాట్లాడుకుంటాం. ఎక్కడో దేశంలో దేశ సరిహద్దులలో ఉండాల్సినటువంటి పారామిలిటరీ బలగాలన్నీ మన పక్కన ఉన్నటువంటి వరంగల్లో ములుగు కర్రెగుట్టలలో ఉండాల్సినటువంటి అవసరం ఏంటో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మావోయిస్టుని ఖతం చేసేటువంటి అంశమైనా దాని పేరుతో ఎవరిపైన యుద్ధం చేస్తున్నాడు పరోక్షంగా అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది నేను అనుకుంటున్నా. ఈరోజు సాయుధులైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి మొత్తం ఎన్కౌంటర్లో ఏ రోజు పేపర్ తీసినా, ఏ రోజు టీవీ పెట్టినా, ఏ రోజు ఫోన్ తీసినా 20లో మన గతంలో ఎన్కౌంటర్స్ చూస్తాం, ఎదురుకాల్పులను చూసాం, ఎదురుకాల్పులు ఎట్లా జరుగుతాయో చూసాం. గతంలో చరిత్రలో అనేక ఎదురుకాల్పులు ఫేక్ ఎన్కౌంటర్స్గా ఎట్లా నిర్ధారణ అయినాయో చూసాం. కానీ వీటికి అన్నింటికి యుద్ధానికి కూడా ఒక నీతి ఉంటుందనేటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి ప్రభుత్వాలు ఏకపక్షంగా సాయుధులైనటువంటి నక్సలైట్లనే చంపుతున్నారా ఈరోజు అంటే కాదు. ఒకరో ఇద్దరో సాయుధులైనటువంటి మావోయిస్టులు ఉంటే వాళ్ళ సరసన 10లు 15లు 20లు 30లు 40 శవాలు లైన్గా పడుకోబెడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 30-40 శవాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంతకుముందు కామ్రేడు షేక్ షావాల్ అని చెప్పాడు. ఈరోజు మొత్తం ఆ ప్రాంతంలో 98% ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆదివాసులని నిర్బంధించి క్యాంపులలోకి వెళ్ళి డ్రెస్సులు వేసి కాల్చి చంపుతున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఈ మోదీ షాలకు పట్టాల్సినటువంటి అవసరం ఏంటో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఈరోజు దేశ సంపదని చాలామంది ప్రభుత్వాలు మాట్లాడుకుంటాం, దేశ సంపదని కాపాడుతున్నాం, దేశాన్ని మేము కాపాడుతున్నాం అంటే మేము కాపాడుతున్నాం అని పోటీలు పడి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు నిజంగా ప్రశ్న వేసుకోవాలా. ఈరోజు దేశ సంపదని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఏ ప్రభుత్వాలు కాదు, ఏ పాలకవర్గ పార్టీలు కాదు, కేవలం ఈ దేశ సంపదని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఆదివాసీలే, మూదవాసీలే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనము అవగాహనతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశ సంపదని కాపాడుతున్నటువంటి ఆదివాసులని, మూలవాసులని మనం ఎట్లా రక్షించుకోవాలా? మనం బాహ్య ప్రపంచంలో ఉంటున్నటువంటి వాళ్ళం నిజంగా ఈరోజు కూడా నాగరికతకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు, ఈరోజు గడ్డలతో దుంపలతో వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు, ఈరోజు ఒంటి నిండా వస్త్రాలు కూడా వేసుకోలేనటువంటి నాగరికత తెలియనటువంటి సమాజాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలనేటువంటి ఈరోజు బయట ఉన్నటువంటి బుద్ధిజీవులుగా, ప్రజలుగా, హక్కుల కార్యకర్తలుగా, హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళుగా మన మీద మరింత బాధ్యత ఉంది. నోరులోనటువంటి ఆదివాసీలను రక్షించుకుంటే తప్ప, వాళ్ళు రక్షించుకుంటేనే దేశ సంపద రక్షించబడుతుంది. వాళ్ళ హరణం జరిగితే ఇక దేశంలో రేపటికెంచెల్లి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇప్పటికీ ఈ 10 సంవత్సరాల కాలంలో చూస్తూ ఉన్నాం. దీనికంటే భిన్నంగా రాబోయేటువంటి రోజులలో ఒక భయానకమైనటువంటి వాతావరణం ఇప్పటికే చాలా చూస్తున్నాం. మనం రాస్తున్నటువంటి వాళ్ళపైన